ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మహాకృప చేత తిరిగి మరలా జీవవాక్య ధ్యానాల ద్వారా దేవుని వాక్యాన్ని ధ్యానించే కృప దేవుడు అనుగ్రహించాడు. దేవునికి వందనాలు. ఈరోజు మార్చి 4వ తారీఖు. రేపటి నుంచి మార్చి 5వ తారీఖు నుంచి లెంటెన్ సీజన్ స్టార్ట్ అవుతుంది. భస్మ బుధవారంగా మనం జ్ఞాపకం చేసుకొని అక్కడి నుంచి రానున్న 40 దినాలు భక్తి పార్వస్యంతో ఉపవాసంతో దేవుని సన్నిధిలో గడిపేటువంటి ప్రయత్నం మనం చేస్తాం. మంచిది. దేవునికి వందనాలు. కనుక రేపు ఎలాగ భస్మ బుధవారం కనుక ఈరోజు కొంచెం ఆ తలంపులు మన మనసులో పెట్టుకుంటే రేపు ఎలాగ చర్చెస్కి వెళ్తాం. మన సంఘాల్లో తప్పకుండా ధ్యానంలో మనం ఉంటాం. అయితే మనకు మంగళవారం ఈ అవకాశం వచ్చింది కనుక దాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మంచిది. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12వ వచనం చదువుతున్నాను నేను. ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనఃపూర్వకంగా తిరిగి నా యుద్ధకు రండి. ఇది 12వ వచనం. 13వ వచనం 2వ భాగం. మీ వస్త్రములను కాక మీ హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. ప్రార్థన. కృపగలిగిన మా తండ్రి, మీ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం తండ్రి. భస్మ బుధవారాన్ని మేము జ్ఞాపకం చేసుకోబోతున్నాం కనుక అనుబంధంగా ఈరోజు ఈ వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా మా మనోనేత్రాలు తెరవండి నాయన. రానున్న 40 దినాల కొరకు మమ్మల్ని సిద్ధపరచుమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాస్తవానికి ప్రారంభ దినాలలో ఈ 40 దినాలు అనేటువంటి పద్ధతి సాంప్రదాయం క్రైస్తవ సంఘాల్లో లేదు. కానీ పోపు గారు, గ్రెగరీ ద గ్రేట్ అనేటువంటి ఒక పోపు గారు ఈ సాంప్రదాయాన్ని సంఘంలో పెట్టారు, రోమన్ క్యాథలిక్ సంఘంలో. ఆ తర్వాత 15వ శతాబ్దంలో మార్టిన్ లూథర్ గారు కూడా ఇదొక మంచి సాంప్రదాయం కనుక దీనిని సంఘానికి అడాప్ట్ చేశారు. ఆ ప్రకారంగా మనం మిగతా సంఘాలు కూడా దీన్ని మనం పాటిస్తున్నాం. కొన్ని సంఘాల్లో ఈ సానుకూలత లేదు. వారు కూడా ఇది మంచిది, ఇదొక మంచి అలవాటు అని అనుకుని వారు కూడా చేస్తున్నారు. ఈ 40 దినాలు దీక్షగా దేవునితో గడపడానికి వారు కూడా ఇష్టపడుతున్నారు. అందుకొరకే నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రియమైన వారలారా, ఈ దినాలలో లేకపోతే ఈ ప్రత్యేకమైన రోజున పాపములు, దేవునికి వ్యతిరేకమైన జీవితాన్ని గురించి మనం పశ్చాత్తాపడాలి. దేవుని వైపు తిరుగుతూ దేవుని యొక్క సహాయము కోరేటువంటి దినాలుగా రానున్న దినాలను మనం చక్కగా ప్రత్యేకించి ఏర్పాటు చేసుకోవాలి. చర్చికి వెళ్ళడం, సభలకు వెళ్ళడం, అక్కడ విన్నటువంటి వాక్యాన్ని బట్టి హృదయంలో ఒకలాంటి కంపం, దుఃఖం కలగటం, కన్నీరు కార్చడం, వస్త్రాలు చింపుకోవడం, ఇవన్నీ చాలా తేలిక. ఇవన్నీ బయటకు కనిపించేటువంటి విషయాలు, ఇవన్నీ చాలా తేలిక. కానీ పశ్చాత్తాప హృదయాన్ని దేవునికి చూపించడం చాలా కష్టం. ఆయన నువ్వు కన్నీరు గారుస్తున్నావా, లేకపోతే ఉపవాసం ఉంటున్నావా, జుట్టు వెరబోసుకున్నావా, లేకపోతే బట్టలు చింపుకున్నావా, లేకపోతే గెడ్డం పెంచుకున్నావా, లేకపోతే చెప్పులు వేసుకోవడం మానేసావా, లేకపోతే ఆహారంలో నియమాలు పాటిస్తున్నావా, నాన్ వెజిటేరియన్ తినడం మానేసావా, తలలో పూలు పెట్టుకోవడం ఇవన్నీ ఆయన చూడండి. ఆయనకు అక్కర్లేదు. ఆయన హృదయాన్ని చూస్తారు. పశ్చాత్తాప హృదయం దేవునికి చూపించడం చాలా కష్టం, కానీ ఆయన అది కోరుతున్నాడు. అందుకనే మత్తయి సువార్త 15వ అధ్యాయం 8-9 వచనాలు చూస్తే ఆయన అంటాడు, వేషధారులారా. ఏంటండి వేషధారులారా? ఎప్పుడు వేషం? ఒక నాటిక, ఒక డ్రామా. మనిషి వేరు, ఆవేళ వేషం వేరు. కనుక అది నిజస్వరూపం కాదు, అది వాస్తవం కాదు. కనుక వేషధారులారా అని అన్నారు. అంటే దేవుని దగ్గర మన నిజస్వరూపాన్ని, ఒక వాస్తవికతను చూపించాలి తప్ప ఆ డ్రామాలో వేషం వేసినట్టుగా దేవుని దగ్గర వేషాలు వేయడానికి కుదరదు. ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు, కానీ వారి హృదయము నాకు దూరముగా ఉన్నది. ఎంత భయంకరమైన మాట అండి. పెదవులతో ఘనపరుస్తారు కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది అంటే ఆయన ఏం చూస్తున్నాడు? పెదవుల ద్వారా స్తుతి అనే మాట బాగానే వస్తుందండి, కీర్తనలు బాగానే వస్తున్నాయి, ప్రార్థన బాగానే వస్తుంది,
కానీ హృదయం ఆయనకు దూరంగా ఉంటే, అంచేత వారి హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధిస్తున్నారు. మన హృదయంలో పరివర్తన లేకపోతే, మార్పు రాకపోతే మన ఆరాధన వ్యర్థం. టైం వేస్ట్ చేసుకోవటం అంతే, ఏమీ ఫలితం లేదనమాట అండి. ఏమీ ఫలితం లేదనమాట అండి. ఏమండి, పూర్వకాలం వరి పంటకు వచ్చిన తర్వాత కోసి కొప్పేసి కొప్పు నూర్చేవారు. ఒకవేళ ఆ గింజ గట్టి అయ్యే టైంలో వర్షం పడకపోతే, తడి అందకపోతే అదంతా పొల్లుగా అయిపోతుందండి. కష్టపడి నూర్పించి ఆ కేకలు బొబ్బలు అంతా పెట్టిన తర్వాత ఎగరబోత టైంలో అసలు గింజలు 10 గింజలు కూడా పట్టలేదు, మొత్తం అంతా గాలి కొట్టుకుపోతుంది ఆ పొట్టు. ఏంటి సుఖం ఏంటి? 6 నెలలు కష్టపడి వ్యవసాయం చేసావు, ఎరువులు వేసావు, పురుగు మందులు వేసావు, నానా తిప్పలు పడ్డావు. తీరా చూస్తే 10 గింజలు కూడా, ఒక 2 బస్తాల ధాన్యం కూడా ఇంటికి రాకపోతే ఏంటి ఉపయోగం? ఇది మన పరిస్థితిగా ఉంది. అందుకని 51వ కీర్తన 17వ వచనంలో అంటాడు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. దేవుని సన్నిధిలో హృదయాన్ని నలగొట్టుకోవటం, దేవుని యొక్క సన్నిధిలో హృదయాన్ని మనం విప్పటం. నాయనా, ఇది నా పరిస్థితి, ఇది నా వాస్తవ జీవితం. ప్రభువా, ఇంతవరకు ఎటో వెళ్ళాను, ఎటో పరిగెత్తాను, ఏవేవో చేశాను, అది నీకు ఇష్టం లేదని నాకు అర్థమైంది. ఇప్పుడు నేను ఇంకా అలా చేయను, నేను దిద్దుకుంటున్నాను, సరి చేసుకుంటున్నాను. ఎందుకంటే నా హృదయం నీ దగ్గర విప్పుతున్నాను, ఆయన అందులో రహస్యాలు లేవని దేవునితో చెప్పగలిగితే ఈ జీవితం ధన్యమవుతుంది. ఎందుకంటే దేవుని యొక్క సన్నిధికి పశ్చాత్తాపంతో వస్తే జరిగే మేలు ఎలా ఉంటుందో ఒక 2-3 విషయాలు మీకు నేను జ్ఞాపకం చేస్తే మంచిదని నేను అనుకుంటున్నాను. నిర్గమకాండంలో 34వ అధ్యాయం 6-7 వచనాలు గమనిస్తే అవి మోషే గారి, యెహోవా కనికరమును దయను దీర్ఘశాంతమును విస్తారమైన కృపా సత్యము గల దేవుడైనటువంటి యెహోవా, ఆయన గురించి చెప్తున్నాడండి. ఆయన ఎలాంటి వాడు? ఆ దేవుడైన యెహోవా ఎలాంటి వాడు? ఆయన యొక్క గుణలక్షణాలు ఎలా ఉంటాయో, ఆయన యొక్క శీలం ఎలాంటిదో చెప్తున్నాడండి. కనికరము, దయ, దీర్ఘశాంతము, విస్తారమైన కృప సత్యముల గల దేవుడైన యెహోవా. ఆయన 1000 మందికి కృప చూపును. ఆయన 1000 మందికి కృప చూపును. దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏమాత్రమును దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకి రప్పించునని ప్రకటించెను. సంఖ్యాకాండం 14-18లో కూడా ఈ విషయాలు చక్కగా పొందుపరిచి ఉంటాయండి. అంచేత మనం మన బిడ్డలకి ఆస్తి పంచిపెడుతున్నాం, మంచిది, దేవునికి వందనాలు. మన బిడ్డల కొరకు ఏదో ఒకటి సంపాదించాలి. అది డబ్బు అవ్వచ్చు, బంగారం అవ్వచ్చు, పొలం అవ్వచ్చు, స్థలం అవ్వచ్చు, ఇల్లు అవ్వచ్చు, ఏదో ఒకటి బిడ్డల కోసం ఇది నేను దాయాలి, ఇది నేను సంపాదించి వాళ్ళ చేతుల్లో పెట్టాలని తాపత్రయం పడుతున్నాం. మంచిదే, అది బిడ్డలకు ఇవ్వటం అది చాలా ఆనందం. వారు కూడా మా నాన్నగారు ఇది ఇచ్చారు, లేకపోతే మా అమ్మ ఇది ఇచ్చింది, లేకపోతే అన్నయ్య ఇచ్చాడు, తమ్ముడు చెప్పుకుంటాం, సంతోషం. కానీ శాపాలు పంచిపెడితే అది ఎంత బాధాకరం అండి, ఎంత బాధాకరం. అప్పుడప్పుడు కొంతమంది ఏంటి చిన్న వయసులో ఎందుకు బీపీ వచ్చింది, ఎందుకు షుగర్ వచ్చిందంటే ఏమిచ్చినా ఇవ్వకపోయినా మరి మా పితరుల నుంచి వచ్చినాయండి అని చెప్తారు. అంటే హెరిడిటరీగా వచ్చేటువంటి కొన్ని ఈ షుగరు, బీపీ లాంటివి ఉన్నాయి. అందుకని మా పితరుల నుంచి ఇవి స్వాస్థ్యంగా మాకు వచ్చిందండి, ఏం చేస్తామండి అనేటువంటి మాట అప్పుడప్పుడు వాళ్ళు హాస్యంగా ఉన్నా బాధాకరమైన విషయం. అలాంటిది దీవెనలు పంచిపెట్టడానికి బదులుగా శాపాలు మనం పంచిపెడితే మన పిల్లలకి, రాబోయేటువంటి తరాలకు. కనుక దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాప హృదయం ఎంత అవసరమో ప్రియులారా. ఇంకొక విషయం కూడా చెప్పాలి మీకు నేను ఇక్కడ. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం చూడండి ఒకసారి. నెహెమీయా గ్రంథం 9వ అధ్యాయం 17వ వచనం. వారు విధేయులగొట్టుకు మనస్సు లేని వారై, విన్నారండి, దేవునికి విధేయులుగా ఉండడానికి వారికి మనసు లేదటండి. వారు విధేయులగొట్టుకు మనసు లేని వారే తమ మధ్య నీవు చేసిన అద్భుతములను జ్ఞాపకము చేసుకొనక తమ మనసును కఠినపరుచుకుని తాముండి వచ్చిన దాస్యపు దేశమునకు తిరిగి వెళ్ళుటకు ఒక అధికారిని కోరుకొని నీ మీద తిరుగుబాటు చేసిరి. ఎందుకు వచ్చారు బయటికి? ఆ ఐగుప్తు దేశం, అది చెర,
బానిసలుగా ఉన్నారు, అక్కడ బందీలుగా ఉన్నారు, స్వేచ్ఛ స్వతంత్రాలు లేని పరిస్థితి. దేవుడు వారిని బయటికి పంపించి నడిపిస్తూ ఉంటే అది నచ్చట్లేదు వాళ్ళకి. ఏమండి, ఇక్కడ ఉట్టి మన్నా తింటున్నాం అన్నారు. సరే మరి ఏంట్రా అంటే, మాకు మాంసాహారం కావాలంటే పూరుడి పెట్టెలను ఇచ్చారు. అది కూడా చాలదంటండి. మేము అక్కడ ఉండగా మాకు ఉల్లిగడ్డలు కీరకాయలు దొరికాయి, ఇక్కడ ఉల్లిగడ్డలు లేవు, కీరకాయలు లేవు. ఏమండి, మన్నాను గురించి ఏమనుకుంటున్నావు? పరలోకపు ఆహారం, దేవదూతల ఆహారం అని బైబిల్ దాని గురించి వ్రాశారు. అంత శ్రేష్టమైన ఆహారం ఇస్తే అది నచ్చలేదు. కీరకాయలు, కూరగాయలు, ఉల్లిగడ్డలు అక్కడ మాకు ఉన్నాయి, ఇక్కడ లేవు, కనుక మేము వెళ్ళిపోతాం. ఈ ముందుకు వెళ్ళే వాళ్ళేమో మోసే నడిపిస్తారు, వెనక్కి వెళ్ళడానికి కూడా మాకు ఒక నాయకుడు కావాలని అడిగారటండి. చూడండి ఒక్కసారి, తిరుగుబాటు చేశారు. అయితే నీవు క్షమించుటకు సిద్ధమైన దేవుడవును, దయా వాత్సల్యములు గలవాడవును, దీర్ఘశాంతుడవును, బహు కృపయు గలవాడునయుండి నీవు వారిని విసర్జింపలేదు. వెనక్కి వెళ్ళిపోదాం, ఒక నాయకుడు కావాలని అడిగినా కూడా వాళ్ళని క్షమించి, ఓర్చుకుని, సహించి ముందుకు నడిపించిన ఆ దేవుని ప్రేమను జ్ఞాపకం చేసుకుంటున్నారు. కొన్నిసార్లు మనం నోటితో చెప్పకపోవచ్చు, అయ్యా మేము మళ్ళీ వెనక్కి వెళ్తామని, కానీ మన పనుల ద్వారా తిరిగి మళ్ళీ వెనక్కి వెళుతూనే ఉంటాం, మన క్రియల ద్వారా వెనక్కి వెళుతూనే ఉంటాం, మన పద్ధతుల ద్వారా వెనక్కి వెళుతూనే ఉంటాం. అది దేవునికి ఇష్టం లేదు. ఎందుకు ఆగిపోయారు? సాగిపోవుడి అని చెప్తున్నాడు ఆయన. ముందుకు వెళ్ళండి, వెనక్కి తిరిగి వెళ్ళొద్దు. ఇందుకు ముందు ఒకసారి చెప్పాను, దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. శిరస్సు మొదలుకొని పాదాల వరకు కూడా ప్రతి అవయవాన్ని కాపాడడానికి, అపవాదిని ఎదిరించడానికి, వాడు వేసి అగ్ని బాణాలని తట్టుకోవడానికి ఎన్నో కవచాలు, ఆయుధాలు, సాధనాలు దేవుడి పొందుపరిచాడు. కానీ వీపుకు ఏ ఆచ్ఛాదన లేదండి. నువ్వు వెనుదిరిగితే నీ వీపు వెన్ను సాతానుకు కనబడుతుంది. వాడు వేసే బాణం కరెక్ట్గా వెన్నులో దిగితే నీ శరీరం అంతా స్పర్శ లేకుండా అయిపోతుంది, ప్యారలైజ్ అయిపోతుంది. జాగ్రత్త, ముందుకు వెళ్ళాలి. నువ్వు వెనక్కి తిరిగితే నష్టపోతావు. ఈ విషయాన్ని మర్చిపోవడానికి వీల్లేదు. యోనా గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వచనం చూస్తే, ఈ నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి, ఏమండి, నినివే వారు బహు భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నారు. చిన్న పట్టణం అది. 3 దినాలు ఒక వ్యక్తి కాలినడకన ప్రయాణం చేస్తే 3 దినాలలో ఎంత దూరం అయితే నడవగలదో అంత పెద్ద పట్టణం అండి అది. ఆ రోజుల్లో అది హెడ్ క్వార్టర్ అనమాట అండి, నినివే. వారు చెప్పేవారు లేదు, చెప్పేవారు లేక ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. కానీ ఒక గద్దింపు యోనా ద్వారా వచ్చింది. అది కూడా ఆయన 3 రోజులు తిరిగి ప్రకటించలా, ఒకరోజు ప్రకటించి వచ్చి వాళ్ళ నాశనం చూద్దామని, వాళ్ళకి ఆ చివరి క్షణాలు ఎలా ఉంటాయో చూద్దామని ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారట? నినివే వారు తమ చెడు నడతను మానుకొనగా వారు చేయుచున్న క్రియలను దేవుడు చూచి పశ్చాత్తప్తుడై వారికి చేయుదునని తాను మాట ఇచ్చిన కీడు చేయక మానుకొనెను. ఎప్పుడైతే ఈ పశ్చాత్తాప హృదయం దేవుని యొక్క సన్నిధిలో మనం కనపరుస్తామో, ఆయన చేయదలచిన కీడు చేయక మానుకొని మేలు చేస్తారండి. అందుకే రానున్న 40 దినాలు ఉపవాస దినాలుగా, లేకపోతే దేవునికి దగ్గరగా గడిపేటువంటి దినాలుగా, దేవునితో సన్నిహితంగా గడిపేటువంటి దినాలుగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఆ ప్రకారంగా మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయాలని మీకు నేను హృదయపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇంకొక అద్భుతం చూద్దామండి. చూడండి, యోవేలు గ్రంథం ఇందాక 2వ అధ్యాయం 12-13 వచనాలు మన వాక్య భాగంగా చదువుకున్నాం, ధ్యాన వాక్య భాగంగా. ఇప్పుడు 14వ వచనం చదువుతున్నాను, 2:14 యోవేలు గ్రంథం. ఒకవేళ ఆయన మనస్సు త్రిప్పుకొని పశ్చాత్తాపపడి మీ దేవుడని యెహోవా తగిన నైవేద్యమును పానార్పణము మీకు దీవెనగా అనుగ్రహించును. అనుగ్రహింపడని ఎవడు చెప్పగలడు? ఆయన మనసు మార్చుకొని చేద్దామన్న కీడును చేయకుండా ఆయన సంభాళించుకుని, లేకపోతే తట్టుకొని, తాళుకొని ఆయన మేలు చేస్తే చేయడని ఎలా చెప్పగలం? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా కొంచెం ముందుకు వెళదామండి. దేవుని యోవేలు గ్రంథంలో ఒక శ్రేష్టమైన మాట నేను చూపిస్తానండి. 2వ అధ్యాయం మనం 12, 13, 14 చదువుకున్నామండి. ఇప్పుడు 15, 16, 17 వచనాలు నేను చదువుతున్నాను.
సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినము ప్రతిష్ఠించుడి, వ్రతదినము నియమించి ప్రకటన చేయుడి, జనులను సమకూర్చుడి, సమాజ కూటము ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపించుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకుని రండి. పెండు కుమారుడు అంతఃపురంలో నుండి పెండు కుమార్తె గదిలో నుండి రావలెను. యెహోవాకు పరిచర్య చేయు యాజకులు మంటపమునకును బలిపీఠమునకు మధ్య నిలవబడి కన్నీరు విడుచుచు, యెహోవా నీ జనుల ఎడల జాలి చేసుకుని అన్యజనులు వారి మీద ప్రభుత్వము చేయనట్లు వారిని అవమానమునకు అప్పగింపము, లేని ఎడల అన్యజనులు వారి దేవుడు ఏమాయనని అందురు కదా అని వేడుకున్నారు. మన మీద దేవుని ఎరగని వారు ఉన్నారు కదండి. వారు మనల్ని చూసి అపహాస్యం చేయకూడదు, హేళన చేయకూడదు. దేవుని నమ్ముకున్నారు కానీ ఇలాగ నాశనం అయిపోయారు, భ్రష్టులు అయిపోయారు, ఇలా జరిగిపోయిందే అని మాట వారి నోట్లోంచి రాకూడదు. ఎప్పుడైతే మనం పశ్చాత్తాపడతామో ఆయన చేయదలిచిన కీడు చేయకోకుండా మేలుతో మన హృదయాన్ని నింపినప్పుడు కలిగే ఆనందం గొప్పగా ఉంటుందండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకొక మాట చదివితే బాగుంటుందని నేను అనుకుంటున్నానండి. నిర్గమకాండంలో 32వ అధ్యాయం చదువుతున్నాను, గమనించండి. 32వ అధ్యాయం 11 నుంచి ఒక 2 వచనాలు. మోషే తన దేవుడైన యెహోవాను బ్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన బాహుబలం వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపము మండనేలా? ఆయన కొండలలో వారిని చంపునట్లును భూమి మీద నుండి వారిని నశింపచేయనట్లును కీడు కొరకే వారిని తీసుకుని పోయినని ఐగుప్తులు ఎలా చెప్పుకొనవలెను? నీ కోపాగ్నిని మళ్ళుకొని నీవు నీ ప్రజలకు ఈ కీడు చేయక దానిని గూర్చి సంతాపపడుము. నీ సేవకుడైన అబ్రహామునకు, ఇస్సాకును, ఇశ్రాయేలుకును జ్ఞాపకం చేసుకును. నీ వారితో ఆకాశ నక్షత్రములే మీ సంతానం అభివృద్ధి చేసి నేను చెప్పిన ఈ సమస్త భూమిని నీ సంతానమునకు ఇచ్చేదననియు వారు నిరంతరము దానికి హక్కుదారులగుదురని వారితో నీతోడని ప్రమాణము చెప్పితివనెను. అయ్యా నీ ప్రమాణం ఉంది, ఇప్పుడు నాశనం చేస్తే ఎరగని వారు హేళన చేస్తారు కదా, ఎగతాళి చేస్తారు కదా. అయితే నీ మనస్సు మార్చుకో, నీ కోపాన్ని తగ్గించుకో, క్షమించు అనేటువంటి ప్రార్థన ఎప్పుడు వస్తుందండి? మన హృదయంలో పరితాపం, పశ్చాత్తాపం ఎప్పుడైతే కలుగుతుందో. అందుకనే 79వ కీర్తన 10వ వచనంలో వారి దేవుడు ఎక్కడనున్నాడని అన్యజనులు పనకలేలా, వారి దేవుడు ఎక్కడున్నాడని అన్యజనులు పలకనేలా, మేము చూచుచుండగా వార్చబడిన నీ సేవకుల రక్తమును గూర్చిన ప్రతిదండన జరిగినట్లు అన్యజనులకు తెలియబడనిమ్ము. కనుక మన ముందు 2 దారులు: ఉజ్జీవింపబడి లేకపోతే క్షమ పొంది దైవాశీర్వాదాలు పొందటం, లేదా దేవుని నామము అవమాన పాలు అయ్యేలాగా ఆయన మహిమను దొంగిలించుటకు ఇతరులు మనలను నిందించడానికి, మనం నింద పాలవడానికి 2 దారులు, ఏదో ఒకటి. అంచేత రానున్న 40 దినాలు శ్రేష్టమైన దినాలుగా దేవునితో సంబంధాన్ని ఏర్పాటు చేసుకుని, ఎందుకంటే ఒక్క రోజులో ఈ మార్పు అంతా రావాలంటే కష్టమే. చాలా అలవాటు పడిపోయి ఉన్నాం కదండి, అది ఒకేసారి మారడం కష్టమే. కనుక నెమ్మదిగా మన జీవితాలు మనం మార్చుకొని ఆయనకు దగ్గరగా ఉన్నప్పుడు ఆయన మనకు దగ్గరగా వస్తారు, మనల్ని క్షమిస్తారు, మన రాబోయే తరాలు దీవించబడతాయి. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన మా తండ్రి, దయగలిగిన మా ప్రభువా, ఇదిగో రేపటి నుంచి 40 దినాల దీక్షా దినాలు ప్రారంభం కాబోతున్నాయి. భస్మ బుధవారంతో ప్రారంభించి పునరుత్థాన పండుగతో అవి మేము ముగించుకుంటాం తండ్రి. ఒక మంచి సాంప్రదాయం, ఒక మంచి పద్ధతి సంఘంలో ప్రవేశపెట్టబడింది, కొనసాగుతున్నాయి. అనేక మంది దీనిని అడాప్ట్ చేసుకుంటున్నారు. మీకు వందనాలు నాయన. అయితే అలవాటుగా సాంప్రదాయంగా లేకపోతే ప్రతి సంవత్సరాలు చేస్తున్నాం కనుక చేయటం కాదు, కానీ ప్రభువా మా జీవితాలు మార్చుకొని, మా బ్రతుకులు మార్చుకొని, మా హృదయాన్ని తెరిచి అందులో ఉన్న సమస్తాన్ని బయటకు నెట్టేసి పశ్చాత్తాప హృదయంతో నీ వాక్యంతో నింపబడిన హృదయాన్ని మీకు మేము చూపించగలిగినప్పుడు మా జీవితాలు ధన్యం అవుతాయి. కనుక ప్రతి సంఘాన్ని దీవించండి. ఆయా సంఘాలలో
ఈ 40 దినాలు జరిగేటువంటి దీక్షా దినాలుగా, ఉపవాస దినాలుగా, సువార్త ప్రకటింపబడేటువంటి దినాలుగా, పశ్చాత్తాపంతో మారు మనసు నీ పాదాల దగ్గర గడిపే దినాలుగా మార్చుమని ప్రార్థన చేస్తున్నాను. నాయన, ప్రతి ప్రయత్నాన్ని కూడా సఫలపరచు. దాంతోపాటుగా వింటున్న వీక్షిస్తున్న మా ప్రియులందరినీ కూడా దీవించండి, వారి కుటుంబాలను ఆశీర్వదించండి. నాయన, బిడ్డల యొక్క పరీక్షల్లో తోడుగా నడిపించండి. జ్ఞాన వివేకాలతో, తెలివితో వారిని నింపండి, ఆరోగ్యాన్ని ఇవ్వండి. నాయన, మరొక నూతనమైన తరగతుల్లోకి వెళ్ళాలంటే ఈ పరీక్షలో వారు ఉత్తీర్ణులు అవ్వాలి, కృతార్థులు అవ్వాలి, మంచి ర్యాంకులు సాధించాలి. సహాయం చేయండి నాయన. వేసవి ఎండలు కొంచెం పెరుగుతున్నాయి, తట్టుకునే శక్తిని మనం ప్రార్థన చేస్తున్నాను. అలాగే నా తండ్రి, చిన్న చిన్న బలహీనతలు, పెద్ద పెద్ద బలహీనతలు, దీర్ఘకాలిక బలహీనతలు సతమతం ఉన్నవారు ఉన్నారు. వారందరూ మీరు దర్శించి స్వస్థత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. నా తండ్రి, విదేశాల్లో ఉండే బిడ్డల కుటుంబాలను కూడా దీవించండి. వారి యొక్క చదువులు, ఉద్యోగాల్లో కూడా మీ కాపుదల దయచేయండి. అంటే మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని కూడా మీ చేతులుగా అప్పగిస్తూ శాంతితో, సమాధానంతో నింపమని, ప్రతి ఒక్కరిపై నీ కృప కుమ్మరించమని యేసునామమున వినయంగా బ్రతిమాలి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి యందు నెరవేరునుగాక. మన దినాహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధములు చేసిన వారు మీకు క్షమించిన ప్రకారం అపరాధములు క్షమించము. సాధనలను తేక దుష్టుని తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన క్రీస్తు నుండి, పరిశుద్ధాత్మ నుండి కృపే సమాధానమే కలుగునుగాక. ఆమేన్. మరొక మంగళవారం కలుసుకుందాం. రానున్న 40 దినాలు దేవుని సహవాసంలో గడుపుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆమేన్. మీ అందరికీ వందనాలు.